శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి అద్భుతంగా ఉందండి. అంటే అద్భుతంగా ఉందంటే ఏంటి అని చెప్పుకుందాం, ఏం పర్లేదు. అంటే యాక్చువల్గానండి మీ రాశినే గురు ప్రభావం, గురు దృష్టి ఉండడం వలన సర్వదా సౌఖ్యంగానే ఉంటారు, సర్వదా విజయ పరంపరలో ఉంటారు, సర్వదా మీరు పూజింపబడుతుంటారు. అలాగే చెప్పుకుంటే ఎంత బాగుంది, పూజింపబడుతుంటారు. మీకు జనులలో ఇష్టుడు అంటే, జనులలో అంటే మన అందరిలోనూ మీ స్నేహితుల మధ్యలో మీకు చాలా ఇష్టమైన వారు, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, తరచూ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అలాగే సెకండ్ హౌస్ చూసుకుంటాడు ఉండవు. సెకండ్ హౌస్ లాడ్ బలవంతుడైపోయాడు, లాభంలో ఉన్నాడు. అంటే ధనం బాగా విపరీతంగా వర్షంలా కురుస్తుంటారు సరా. మీ జాతకాల ప్రకారము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నిజంగా వర్షంలాగానే కురుస్తుంది డబ్బు. ఎందుకంటే ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ధన సంపాదన మెరుగుపడుతుంది అని అర్థం అండి. వర్షంలో కురుస్తుందంటే కోట్లు అని కాదు. భగవంతుడు మన జాతకాలు ఎంత రాశాడో అంత మాత్రమే ఉంటుంది తప్ప మనం ఏదో విపరీతంగా అలా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే మీకు రావాల్సిన సంపదలు మీకు ఉంటాయి. అలాగే భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీరు కొనుక్కుంటారు. కుజుడు బలవంతుడయ్యాడు కదా, డెఫినెట్గా కొనుక్కుంటారు. పైగా సప్తమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అదే కదండి, మీరు ప్రయాణాలంటే మీకు ఎందుకు బాగా ఇష్టం అండి. మీరు చక్కగా షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. ఆ జర్నీస్ ప్రయాణంలోనే చక్కగా మీరు గొలుసులు, అంటే ఆభరణాలు, బట్టలు, వస్తువులు కొనుక్కుంటారు. మీ చెల్లెళ్ళు కూడా తీసుకెళ్తారు, మీ తమ్ముళ్ళు కానీ. వాళ్ళతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళంటే మీకు బాగా ఇష్టం. మీరున్నా మీ చెల్లెలకి, ఆ తమ్ముళ్ళకి బాగా ఇష్టం అండి. అందుకే మీరు బాగా చూసుకుంటారు వాళ్ళని. అందుకే గజకేసరి యోగంలో 3వ భావం ఉందంటే మీకు బాగా జ్ఞాన సంపద, బుద్ధిబలము, న్యూస్ గ్యాదరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఏదైనా రాహు ప్రభావం వల్ల కొద్దిగా పంచమ స్థానంలో రాహు మంచిది కాదు కదా. పంచమ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో రాహు ఇబ్బంది పెడతాడు. పంచమ స్థానంలో రాహు సర్పదోషంలో ఉన్నాడు. పైగా కాలసర్పదోషంలో ఉండి పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది. పిల్లలు పుట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టకుండా ఉండడము ఇబ్బందికరంగా మీకు వాతావరణం ఉంది. సంతానం విషయంలో ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఏం చేశాడు తెలుసా, మీకు మంచి ఏం చేశాడు తెలుసా. గురుదృష్టి రాహుకు ఉండడం, కుజదృష్టి రాహు ఉంది. అంటే ఏంటి, వీళ్ళిద్దరు చెప్పినట్టుగా రాహు విండా షాడో ప్లానెట్ కదా, ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రభావంతో మంచి చేస్తాడు. చూసారా ఎంత బాగుందా. పంచమ స్థానంలో అంటే పిల్లల సంతానాన్ని ఇస్తాడు, జ్ఞాన సంపద పెంచుతాడు, ప్రమోషన్స్ ఇస్తాడు, రాజకీయ రంగంలో పదవుల కోసం చూసే వాళ్ళకి పదవులు ఇస్తాడు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. ఎంత బాగుందండి. ఆరో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. మంచి ఆరో భావం చూడాలి, 10, 11 స్థానం కూడా చూడాలనుకుంటే ఆరో భావంలో శని మాత్రం మంచి యోగాన్ని ఇస్తాడండి. పొలిటికల్ రంగంలో కూడా పదవులు ఇస్తాడు. శత్రుభయాలు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు శనీశ్వరుడు. అదో గొప్ప చెప్పుకోదగ్గ అంశం. సప్తమంలో శుక్రుడు మంచివాడు కాదండి. సప్తమాధిపతి రాశ్యాధిపతి సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు.
బహుశా ఫారెన్ యోగం ఉంది. మంచి మంచి బట్టలు కుట్టించుకుంటారు, ఆభరణ సౌఖ్యం ఉంది, పెళ్లి పనుల్లో మీరు నిమగ్నమైపోయి ఉంటారు, పెళ్లి సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటారు, భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం సూపర్గా ఉంటుంది. బ్రహ్మాండ శుక్రుడు ఉన్నాడు కదా, పెనవేసుకుపోతారంటారు సరే, అంత బాగుంటారు. చక్కగా ఆలోచనలు బాగుంటాయి, మీకు అదృష్టం తోడవుతూ ఉంటుంది. 12th హౌస్లో 11వ ఇంటి వాడు రవి అష్టమంలో ఉన్నాడు. అష్టమ రవికి శని దృష్టి ఉంది. కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకనే సూర్యభగవాన్ నమస్కార ప్రియుడండి. సూర్యభగవాన్ నమస్కారం చేసిన ఆరోగ్యం సిద్ధిస్తుంది, అలాగే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది సూర్యభగవాన్ వల్ల. భాగ్యస్థానంలో గురుడు ఎంత బాగున్నాడు, ఇంతవరకు అష్టమ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతితోటి భాగ్యస్థానంలో గురుడు అంటే మాటల జ్ఞానాన్ని విపరీతంగా సంపాదించుకుంటారు. సంపాదించుకోవడం అంటే అర్జించడం అంటే మరి సంపాదించుకుంటారని అర్థం. జ్ఞాన సంపద బుద్ధి బలంతో దూసుకుపోతుంటారు. లెక్చరర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, ఆడిటర్స్ గాను చాలా చలామణి అవుతుంటారండి. మీరు వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, ఆడిటర్స్ చెప్పినట్టుగానే అడ్వకేట్స్కి, వాళ్ళకి అందరికీ చాలా బాగుంది. డాక్టర్స్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే భాగ్యస్థానం వృద్ధికరంగా ఉంటుంది, సంపదలు పెరుగుతాయి. మీరు ఉన్నతమైనటువంటి చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా విదేశీ పర్యటన ఉంటుందండి, విదేశాలు వెళ్తారు. ఎందుకంటే 12th హౌస్లో భాగ్యంలో ఉన్నాడు కదండి, ఇంకేం చెప్పాలి నేను. అదొక కారణం. సో ఇదొక బాగుంటుందండి. బుధ గురులు సంపదలు ఇస్తారు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం కలిగేట్ చేస్తుంటారు. విష్ణు దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు అయ్యేట్టుగా వాళ్ళు కాపాడుతారు. ఏదైనా లాభస్థానంలో కుజుడితో కలిసిన కేతు మోటలు అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఏ వ్యాపారంలోనే సరే అసలు బాగా లాసులు వచ్చేవండి. ఇక నుంచి అలా రావు. ధనప్రాప్తి కలుగుతూ నెమ్మదిగా అంచెలంచెలుగా దూసుకుపోతుంటారు. సింహరాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు రెట్టింపు ఫలితాలు ఇస్తారన్న సందేహం లేదు. 2nd హౌస్ లార్డ్ సప్తమాధిపతి కూడా వ్యాపారం అనుకుంటాం కదా, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా, నేను చెప్పాను కాదు, మీకు కావాలని చూసుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే మీకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ తప్ప మీకు ఏం లేవండి, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఏదో రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడము, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి, ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రావు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.